కొన్ని సర్జరీలు మీరు చిన్న సర్జరీలు అంటారు. కొన్ని సర్జరీస్ సూపర్ఫిషియల్ సర్జరీస్ అంటే ఫలానా సర్జన్ చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారండి సర్జరీలు, ఈయనేమో స్లోగా చేస్తున్నారు. క్యాన్సర్ లేని కాయలు ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే అవి తీసేసినా మళ్ళీ రావు. లెంతీగా సర్జరీ జరిగితే పేషెంట్ రికవరీ స్లో డౌన్ అవడం అలాంటివి ఏమైనా ఉంటాయండి? ఏ సర్జరీ అయినా మనం ఎలా చూస్తాం సక్సెస్ రేట్స్ అంటే, ముందు కత్తి తగిలితే క్యాన్సర్ పెరిగిపోతుంది, సర్జరీకి వెళ్ళద్దు. పాతకాలంలో క్యాన్సర్ ఒక గుణంని మనం కత్తి మీద నెట్టేయకూడదు. నమస్తే, నా పేరు స్ఫురిత. సర్జరీ ఈ మాట వినగానే చిన్నప్పుడు ఇంజెక్షన్ అంటే ఎలా భయపడిపోయేవాళ్ళం, ఇప్పటికీ సర్జరీ అన్న మాట వినపడితే భయపడుతూ ఉంటాం మనం. సర్జరీ తప్ప ఇంకేమైనా చేయండి అని ప్రతి వాళ్ళు ఇంచుమించు డాక్టర్ని అడుగుతూ ఉంటారు. సో ఇవాళ మనకి సర్జన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రశోభ్ కుమార్ గారితోటి మరి సర్జరీ గురించి మనకుండే చాలా చాలా క్వశ్చన్స్ ని అడిగి తెలుసుకుందాము. అంటే ఇవన్నీ మనము డాక్టర్ని ఓపీలో కూర్చున్నప్పుడు అడగడానికి, ఆయనకి చెప్పడానికి కూడా టైం ఉండదు కాబట్టి కామన్ పబ్లిక్ లో సహజంగా వచ్చే చాలా డౌట్స్ కి ఇవాళ ఈ సెషన్ లో ఆన్సర్స్ చెప్తారు డాక్టర్ గారు. అలాగే మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, వాటికి ఫర్దర్ సెషన్స్ లో మళ్ళీ ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నిస్తారు. నమస్తే ప్రశోభ్ కుమార్ గారు. నమస్తే. సో సర్జన్ అనగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్, అంటే కొన్ని సర్జరీలు మీరు చిన్న సర్జరీలు అంటారు, కొన్ని పెద్ద సర్జరీలు అంటారు, అలా ఎందుకుంటాయి, అన్నీ ఒకలాగా చేయగా అని ఒక క్వశ్చన్ ఉంటూ ఉంటుంది కామన్ పబ్లిక్ కి. దాని గురించి ఏం చెప్తారు? కొన్ని సర్జరీస్ సూపర్ఫిషియల్ సర్జరీస్ అంటే పైన స్కిన్ మీద ఉండే సర్జరీస్ ఏవైతే ఉంటాయో చాలా చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి, 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్నాయి ఏవైతే కాయలు ఉన్నా, దాన్ని మనం యూజువల్గా చిన్న సర్జరీస్ అంటాం, మైనర్ సర్జరీస్ అంటాం. కానీ కొన్ని చాలా లోతుగా ఉండి, లోపల డీప్గా ఉండి, లేకపోతే పెద్దగా ఉండి, ఒక 5 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉన్నాయి అనుకోండి, దాన్ని కొంచెం మేజర్ సర్జరీస్ అంటాం. ఎందుకంటే అవి మనం లోకల్ అనస్థీషియా అంటే అక్కడక్కడ మత్తిచ్చి చేయలేము, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, ఫుల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ప్లస్ ఆ ఏరియా రీచ్ అవ్వడానికి మనం చాలా లేయర్స్ అంటే స్కిన్నే కాదు, మజిల్స్ను కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. అలాగే పొట్ట అనుకోండి, పొట్ట ఓపెన్ చేయాల్సి వస్తుంది. లంగ్ అనుకోండి, చెస్ట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో అది మేజర్ సర్జరీ అంటాం. సో అందుకని మనకి చిన్నది పెద్దది అన్నది డిఫరెన్స్ లొకేషన్, అంటే ఏ భాగంలో ఉంది ట్యూమర్, దాన్ని బట్టి మనం దాని సైజ్ బట్టి చుట్టూ ఉన్న అవయవాలకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని బట్టి చిన్నదా పెద్దదా అని చెప్తూ ఉంటాం. అలాగే ఫలానా సర్జన్ చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారండి సర్జరీలు, ఈయనేమో స్లోగా చేస్తున్నారు అని వినిపిస్తూ ఉంటాయి బయట జనరల్ పబ్లిక్ లో వినపడే మాటలు ఇవన్నీను. అలా అంటే డిపెండింగ్ ఆన్ ద డాక్టర్ ఉంటుందా అండి లెంగ్త్ ఆఫ్ ద సర్జరీ, లేకపోతే డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఉంటుందా? అంటే ఈ క్యాన్సర్ అన్నది ఒక ప్రోటోకాల్ బేస్డ్ సర్జరీ అన్నమాట. అంటే మిగతా సర్జరీస్ అంటే ఇప్పుడు జనరల్ క్యాన్సర్ లేని కాయలు ఉన్నాయి అనుకోండి, అవి మనం దానికి ప్రోటోకాల్ ఏమీ ఉండదు, ఎందుకంటే అవి తీసేసినా మళ్ళీ రావు. క్యాన్సర్ సర్జరీ కాదు, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే దాన్ని ఏ పద్ధతిలో చేయాలి ఆ పద్ధతిలోనే చేస్తే మళ్ళీ క్యాన్సర్ రాదు. దానికి ఒక టెంప్లెట్ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు నేను రొమ్ము క్యాన్సర్కి సర్జరీ చేశాను అనుకోండి, ఖచ్చితంగా సంఖలో ఉన్న పిక్కలను కూడా నేను తీయాలి. అదే నాన్ క్యాన్సర్ రొమ్ము సర్జరీ అనుకోండి, రొమ్ములో ఉన్న పిక్క తీస్తే సరిపోతుంది, ఆ సంఖతో సంబంధం ఉండదు. సో ఇప్పుడు ఫాస్ట్ గా అయ్యే సర్జరీ నార్మల్ క్యాన్సర్ లేనివి, అంటే ఆ రొమ్ములో ఒక కణితి ఒకటి తీయాలనుకోండి, మాక్సిమం 15 to 30 minutes లో అయిపోతుంది. కానీ మళ్ళీ క్యాన్సర్ ప్రోటోకాల్లో సంఖలో నుంచి కూడా తీయాలి అనుకోండి, అది ఇంకొక 1/2 hour ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఇది ఒక టెంప్లెట్ అనుకున్నప్పుడు, అంటే కరెక్ట్గా చేయాలి టెంప్లెట్ అనుకున్నప్పుడు దానికి ఒక టైం లైన్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే సర్జన్ బేస్డ్ లేకపోతే ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. కానీ
ఓవరాల్ గా గైడ్ లైన్స్ లో చెప్పేది ఒక టైం లైన్ మనం గూగుల్లో కొడితే కూడా తెలుస్తుంది. అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ కి ఆన్ అండ్ యావరేజ్ ఎంత టైం పడుతుంది అన్నది ఒక కొడితే తెలుస్తుంది. అంటే ఒక దానికి ఒక 45 minutes అనేది ఒక టైం లైన్ కొంతమంది చెప్తూ ఉంటారు. సో కొంతమంది ఆ 45 minutes కన్నా ఎర్లీగా చేసుకోవచ్చు, అది ఎక్స్పీరియన్స్ బట్టి అయి ఉండొచ్చు. కొంతమంది లేట్గా కూడా చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా టైం ఈజ్ ఇంపార్టెంట్ కాదు అక్కడ. కరెక్ట్ గా చేసేదే మనం లెక్కలోకి తీసుకుంటాం. సో టైమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ క్రైటీరియా. సో టైం ఫాస్ట్ చేసేస్తే ఏదో క్యాన్సర్ తిరిగి రాదు అన్నది ఏమి ఉండదు. ఫాస్ట్ గా చేసి క్యాన్సర్ వదిలేస్తే ఇంకా చాలా ప్రమాదం. ఓకే. అది చాలా మందికి తెలియదు. అంటే ఫాస్ట్ గా చేసిన ఒక ఎవరైనా అన్నారండి చాలా ఫాస్ట్ గా 10 నిమిషాల్లో అయిపోయింది అన్న దాంతో క్యాన్సర్ కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది, ఏదో బాగైపోతారు అన్నది దానికి ఇన్ఫరెన్స్ కాదు. కరెక్ట్ గా జరుగుతుందా లేదా అన్నది అల్టిమేట్ గా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే లెంతీగా సర్జరీ జరిగితే పేషెంట్ రికవరీ స్లో డౌన్ అవడం అలాంటివి ఏమైనా ఉంటాయండి? అంటే అనస్థీషియా రిస్క్ ఖచ్చితంగా మనం చెప్తాము. అంటే రికవరీ ఈ యొక్క సర్జరీ డ్యూరేషన్ బట్టి కాదు మనం చెప్పేది. ఏ సర్జరీ అయినా మనం ఎలా చూస్తాం సక్సెస్ రేట్స్ అంటే ముందు అంటే సర్జరీకి ముందే మనం వర్కప్ చేస్తాం కదా. అంటే వాళ్ళ న్యూట్రిషన్ కండిషన్ ఎలా ఉంది, జనరల్ కండిషన్ ఎలా ఉంది, ఈ బ్లడ్ బాగుందా లేదా, హిమోగ్లోబిన్ అంటాం కదా, అది ప్రోటీన్స్ బాగున్నాయా లేవా, ఇవే మనకి పోస్ట్ ఆప్ రికవరీకి చాలా మెయిన్ రోల్ కి ప్లే చేస్తుంది. సర్జరీ టైంలో కూడా బాగా ప్రొలాంగ్ అవ్వకూడదు, అలా అని షార్ట్ కూడా అవ్వకూడదు. బాగా ప్రొలాంగ్ అయితే ఈ అనస్థీషియా నుంచి వచ్చే ఏదైతే మత్తు నుంచి బయటకు వచ్చే టైం కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. సో అదొక్కటే కానీ రిజల్ట్ వైజ్ అంటే రికవరీ వైజ్ సర్జికల్ వైజ్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. కరెక్ట్గా చేస్తే రికవరీ సేమే, అందులో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇంకొకటి అది అనుమానం, అపోహ ఏమైనా అనుకోవచ్చు. క్యాన్సర్ విషయంలో ముఖ్యంగా కత్తి తగిలితే క్యాన్సర్ పెరిగిపోతుంది, సర్జరీకి వెళ్ళొద్దు అని ఒకటి. అది కూడా పబ్లిక్ లో అనుకునే విషయం అది. ఈవెన్ బయాప్సీ వల్ల కూడా పెరిగిపోతుంది, ముక్క టెస్ట్ అంటారు కదా మీరు. దాని వల్ల కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. ఇందులో ఎంత నిజం ఉందండి? అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను చెప్పినట్టు పాత కాలంలో క్యాన్సర్ ఒకటే, సర్జరీ ఒకటే కదా ట్రీట్మెంట్. కానీ సర్జరీ చేసిన క్యాన్సర్ పేషెంట్స్ బతికేవారు కాదు, మళ్ళీ వచ్చేసేవి. సో ఎందుకు వచ్చేసేది అంటే ఆ స్టేజ్ ఎక్కువ స్టేజ్ ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో అది అంటే క్యాన్సర్ ఒక గుణంని మనం కత్తి మీద నెట్టేయకూడదు. అది క్యాన్సర్ ఒక చెడు గుణం వలన తిరిగి వచ్చింది తప్పితే ఆ కత్తి పెట్టడం వలన తిరిగి వచ్చింది అన్నట్టు కాదు అది. అందుకే మనకి ఇప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ అందుకే తీసుకుంటున్నాం. అంటే స్టేజ్ 2, 3లో కత్తి పెట్టినా కానీ తిరిగి వచ్చేస్తాయి కాబట్టి రేడియేషన్, కీమోథెరపీ ఇస్తున్నాం. సో చాలా మందికి ఎప్పుడైతే ట్యూమర్ బోర్డు ఉండదో, అంటే ఎప్పుడైతే మల్టీ మొడాలిటీ టీమ్ ఉండదో, అలాంటి సిచ్యువేషన్లోనే మనకి ఈ యొక్క భయాలు ఎక్కువ ఉంటాయి. అంటే సపోజ్ నేను ఒక సర్జన్, నేను మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ పట్టించుకోవట్లేదు, పేషెంట్ నా దగ్గరికి వచ్చింది స్టేజ్ 2, 3 స్టేజ్ 1 అయితే క్యూర్ అయిపోతారు, వాళ్ళు భయపడరు. కానీ మన ఇండియాలో ఎక్కువగా వచ్చేది అడ్వాన్స్డ్ క్యాన్సర్స్, ఎర్లీ క్యాన్సర్స్ అంత త్వరగా రారు. సో అడ్వాన్స్డ్ క్యాన్సర్కి ఎవరైనా తెలియకుండా లేకపోతే తెలుసో సర్జరీ చేసేసారు అనుకోండి, సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి డైరెక్ట్గా. అంటే వీళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయకుండా మెడికల్ ఆంకాలజిస్ట్ని కానీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ ఆ ట్యూమర్ బోర్డులో పెట్టకుండా సర్జరీ చేసేస్తే ఫెయిల్ అయిపోతుంది. సో అలాంటి పర్సంటేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ భయం ఉంటుంది. సో ఈ భయం పోవాలంటే ఖచ్చితంగా ఒపీనియన్స్ తీసుకోవాలి. ఎవరెవరు ఒపీనియన్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్, ముగ్గురు ఒపీనియన్ తీసుకున్న తర్వాతే మన సర్జరీకి వెళ్తే బెటర్. సో కత్తి పెడితే తిరిగి వచ్చే అన్నది కాదు, ఆ గుణం బాగా లేకపోవడం వల్లే
తిరిగి వస్తుంది. అంటే కట్ సో చేసినప్పుడు స్ప్రెడ్ అయిపోవడం కాదు మీరు చెప్తున్న దాన్ని బట్టి. కాదు, అది కట్ చేయడం వలన కాదు, దాని ఒక బయాలజీ. అందుకే అసలు కత్తి పెట్టాలా వద్దా అనే డిసిజన్ మనం బయాప్సీ ద్వారా తెలుసుకుంటాం. అంటే బయాప్సీలో మనం గుణం తెలుసుకుంటాం. మంచి గుణం అంటేనే మనం కత్తి పెడతాం. చెడు గుణం అనుకోండి, మనం ముందు కత్తి పెట్టాం. వాళ్ళకి ఏదో ఒక కీమో రేడియేషనో, కీమోథెరపీయో, లేకపోతే ఓన్లీ రేడియేషనో, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ థెరపీ ఇచ్చిన తర్వాతే మనం సర్జరీ చేస్తాం, కత్తి పెడతాం. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఆ కాయ గుణం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది నేను ఇప్పుడు చూస్తున్న ప్రాక్టీస్లో ఏంటంటే సూది టెస్ట్ చేయించుకొని వస్తారు, చేయించుకొని ఆపరేషన్ చేసేయచ్చు అన్నారు డాక్టర్ గారు, మీరు చేసేయండి అంటారు. కానీ నాకు గుణం తెలియనప్పుడు సర్జరీ చేసిన తర్వాత ఎంత సక్సెస్ అవుతుందో నేను వాళ్ళకి చెప్పలేను. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు స్టేజ్ 2, 3లో ఉన్న వాళ్ళు చెడు గుణంతో వచ్చిన క్యాన్సర్స్ తిరిగి వచ్చేస్తాయి. సో తిరిగి వచ్చిన దానికి నేను క్యాన్సర్కి సర్జరీ చేసి యూజ్ ఏముంది? జబ్బు వచ్చేస్తుందని తెలిసినప్పుడు సర్జరీ చేసి లాభమే ఉంది? ఏముండదు. సో అలాంటి వాళ్ళకి నేను మళ్ళీ కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఏమని? ఫస్ట్ బయాప్సీ చేద్దాం, గుణం తెలుసుకుందాం. మంచి గుణం అంటే తిరిగి రాదు అని ఒక నమ్మకం మనకు వస్తే సర్జరీ చేస్తాం. తిరిగి వచ్చేస్తుంది అని ముందే తెలిస్తే, గుణం బాగలేదు అని తెలిస్తే ఫస్ట్ కీమో రేడియేషన్ ఇచ్చి, లేకపోతే ఓన్లీ కీమోథెరపీ ఇచ్చి, దాన్ని నీఅడ్జువెంట్ కీమోథెరపీ అంటాం, ఇచ్చి దాని తర్వాత మనం సర్జరీ చేస్తే ఏమైనా సక్సెస్ ఉంటుంది. సో అది మనం పేషెంట్ బట్టి టైలర్ చేస్తాం ట్రీట్మెంట్. సూది టెస్ట్ అన్నారు కదా, అంటే సూది టెస్ట్ కి బయాప్సీకి డిఫరెన్స్ ఏంటండి? సూది టెస్ట్ అంటే ఓన్లీ కణాలు, క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అన్నది చెప్పగలుగుతారు, దాన్ని సైటాలజీ అంటాం. ముక్క టెస్ట్ ఏంటంటే ఆ ముక్కలోనే ఒక్కొక్క కణం బయటకు వస్తే సైటాలజీ. ముక్కలో ఉన్న ఒక్కొక్క కణంని మనం స్టడీ చేస్తున్నాం, దాన్ని సైటాలజీ అంటాం, దాన్ని ఎఫ్ఎన్ఏసి అంటాం. కంప్లీట్ ముక్క వచ్చింది అనుకోండి, దానిలో గుణం టెస్ట్ అంటే జెనెటిక్ టెస్ట్, మాలిక్యులర్ టెస్ట్, ఐహెచ్సి అంటాం. ఆ కణాల మీద ఎక్స్ప్రెషన్ ఎక్కువ కావాలి, ఎక్కువ కణాలు ఉంటేనే మనం మిగతా మాలిక్యులర్ టెస్ట్, ఐహెచ్సి టెస్ట్, జెనెటిక్ టెస్ట్ చేయగలుగుతాం. ఒక్కొక్క కణం అయితే సరిపోదు, టెస్టులు చేయడానికి కూడా మనకి ప్లేస్ ఉండదు. సో అందుకనే మనం ఎక్కువ పీస్ తీసి ఎక్కువ కణాలు వచ్చేలాగా చూసుకొని దానిలో ఇవన్నీ టెస్ట్ చేస్తాం. అందుకే మనం బయాప్సీ చేస్తాం. బయాప్సీకి కూడా స్కార్ పడుతుందండి బయాప్సీ చేసినప్పుడు కూడా? యాక్చువల్లీ స్కార్ ఇంటెన్షనలీ మేము ఇస్తాం. కొంతమందికి యాక్చువల్లీ స్కార్ ఉండదు, చాలా చిన్న నీడిల్ ఉంటుంది, 16 gauge 18 gauge నీడిల్ ఉంటుంది. యూజువల్గా స్కార్ ఏమీ ఉండదు. కానీ కొన్ని కాదు, ఆల్మోస్ట్ లింబ్ సాల్వేజ్ అంటాం, అంటే కాలు కాపాడే ఆపరేషన్ కానీ రొమ్ము కాపాడే ఆపరేషన్, ఆ బయాప్సీ సైట్ని మనం సెంటర్ చేస్తాం. అది మనం ముందే మార్క్ చేసుకుంటాం. అంటే స్కార్ కనిపిస్తే దాని చుట్టూ ఉన్న ఏరియాని మనం తీయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంటెన్షనలీ మేము కొన్నిసార్లు క్రియేట్ చేస్తాం స్కార్, అదర్వైజ్ స్కార్ ఏమి ఉండదు. ఇంకొకటి సర్జరీల విషయంలో కొన్నేమో లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు అని చెప్తారు, కొంతమంది ఏమో ఓపెన్ సర్జరీ చేశారు అని చెప్తారు. అది అంటే ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ కి లాప్రోస్కోపిక్ పనికొస్తుంది, ఎప్పుడు ఓపెన్ చేయాల్సి వస్తుందండి? అంటే ఇప్పుడు ఓపెన్ లాప్రోస్కోపీ అల్టిమేట్ గా ఏంటంటే గోల్ క్యాన్సర్ సర్జరీలో పర్ఫెక్ట్, అంటే మొత్తం క్లియర్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అంటే అందులో ముఖ్యంగా మనకి ఏంటంటే ట్రైనింగ్, ఇప్పుడు ఏదైతే ఆంకాలజీ ట్రైనింగ్ కానీ లేకపోతే సర్జన్స్, ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ ఈ రోబోట్ అన్నది లాస్ట్ ఒక 20-30 years నుంచి ఇవాల్వ్ అయింది. అంతకుముందు ఇవి లేవు, ఈ పరికరాలు లేవు. సో ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే డాక్టర్స్ ట్రైనింగ్ లో ఎక్కువ మనం చూసేది ఫస్ట్ ఓపెన్ సర్జరీసే. సో ఒకప్పుడు డిక్టమ్ ఉండేది ఏంటి, ఒక మినిమం 50 to 100 ఓపెన్ సర్జరీస్ చేసిన వాళ్ళే లాప్రోస్కోపీ చేయగలుగుతారు అని ఒక డిక్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సినారియో అలా కాదు. అంటే ఇప్పుడు ట్రైనింగే డైరెక్ట్ గా లాప్రోస్కోపీతో మొదలైపోతుంది. సో మనకి అడ్వాన్స్ కంట్రీస్ లో చూస్తే అసలు వాళ్ళు ఓపెన్ చేసే కేసెస్ చాలా తక్కువ చూసుంటారు.
ఇప్పుడు అమెరికా లాంటి వాళ్ళు ఓపెన్ కేసెస్ చూసే అంటే ఆ ప్రోటోకాల్ ఏమి ఉండదు. అంటే ఒక 50 ఓపెన్ చేస్తేనే ల్యాబ్ బాగా వస్తుంది అన్న ప్రోటోకాల్ అడ్వాన్స్ కంట్రీస్ లేవు. కానీ ట్రబుల్ షూట్ అంటాం. అంటే లాప్రోస్కోపీలో అది మనకి డైరెక్ట్ గా సెన్సేషన్ ఏమీ ఉండవు. ప్లస్ కాంప్లికేషన్స్ ని హ్యాండిల్ చేయగలగాలి. అంటే లాప్రోస్కోపీలో కొన్నిసార్లు తెలియకుండానే ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బౌల్ ఇంజరీయో ఏదో ఒక ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా ఓపెన్ ఎక్స్పోజర్ ఉండాలి. సో ఇదంతా ఏంటంటే ఎందుకు వచ్చినాయి ఓపెన్ లాప్రోస్కోపీ అంటే ఇట్స్ అ కంఫర్ట్ గివెన్ టు ద పేషెంట్ ఫస్ట్. లాప్రోస్కోపీ అంటే 2-3 హోల్స్ ఉంటాయి కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుంది. సో రికవరీ రేట్స్ బాగుంటాయి. ఓకే. అలా అని మనం వి షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ది ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అంటే క్యాన్సర్ కణాల్లో నేను ఎంత తీయాలో అంత తీయాలి. పెయిన్ తగ్గిస్తున్నానని అది కాంప్రమైజ్ చేయలేము. ఇట్స్ బ్యాలెన్స్ అనమాట. అండ్ ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ ప్లస్ టైలరింగ్ అకార్డింగ్ టు ద పేషెంట్ కంఫర్ట్ అనమాట. సో ఇవన్నీ మనం పేషెంట్స్తో ఫస్ట్ డిస్కస్ చేస్తాం. కొంతమందికి స్కిప్ లీజన్స్ లేకపోతే ఎక్కువ ఉందనుకోండి, అంటే ఒక చోటే కాదు ఒక 2-3 చోట్లు ఉన్నాయి అనుకోండి. సో అలాంటి పేషెంట్స్కి మనం లాప్రోస్కోపీ చేయలేము. సో ఎక్కువ ఆర్గన్స్ తీయాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్కి ఓపెనే బెస్ట్ అని చెప్తాను. సో అల్టిమేట్గా ఏంటంటే ఓపెన్ అయినా లాప్రోస్కోపీ అయినా రోబోట్ అయినా అల్టిమేట్గా ఏంటంటే మన ఆ జబ్బుని మొత్తం బయటకి తీసి క్లియర్గా క్యాన్సర్లో అట్లీస్ట్ ఇప్పుడు నార్మల్ నాన్ క్యాన్సరస్ అనుకోండి, లాప్రోస్కోపీ చేసినా రోబోటిక్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రం ఈ మూడిట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ సర్జరీ జరగాలి. ఏదో ఒకటి మిస్ చేసినా మళ్ళీ రికరెన్స్ అంటాం, అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా రోబో సర్జరీ అని, కొత్తగా ఇవి కూడా వినపడుతున్నాయి. లాప్రోస్కోపిక్ కి రోబోటిక్ కి మళ్ళీ డిఫరెన్స్ ఉందండి? అవి రెండు వేరే వేరే టైపా? అంటే ఈ రెండు కూడా చిన్న చిన్న హోల్స్ ద్వారానే చేస్తాము. అంటే ఇదేంటంటే సర్జన్స్ కంఫర్ట్, అంటే టెక్నాలజీ ఇప్పుడు అడ్వాన్స్ అవుతా ఉంది. ఇప్పుడు లాప్రోస్కోపీలో ఏంటంటే ఆర్మ్స్ 2 డైరెక్షన్లలో తిరుగుతుంది, పైకి కిందకి అని తిరుగుతుంది. రోబోట్లో ఏంటంటే 360 డిగ్రీ తిరుగుతుంది. సో మనకు లోపల టిష్యూ హ్యాండిల్ చేసినప్పుడు లాప్రోస్కోపీ పెడితే దాన్ని ఇటు పైకి కిందకి మూవ్ చేయగలుగుతాం, కానీ 360 డిగ్రీస్ మనం మన సేమ్ రోబో అంటే హ్యాండ్ లాగే ఉంటుంది. అంటే లోపలికి ఆ ఇన్స్ట్రుమెంట్ వెళ్ళి అన్ని రకాలుగా తిరిగినప్పుడు మన కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు టిష్యూ హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది. వేరే లాప్రోస్కోపీలో ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అవి కూడా 360 డిగ్రీ రొటేషన్తో లాప్రోస్కోపీగా వస్తుంది, కానీ కాస్ట్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. అంటే దానికి పెట్టే కాస్ట్ రోబో వచ్చేస్తుంది. సో రోబో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది రోబోలో ఉన్న ఆర్మ్స్ ప్రిఫర్ చేస్తారు, కానీ కాస్ట్ ఈజ్ ద ఇష్యూ అంతే. ఇప్పుడు మనకి ఒకప్పుడు లాప్రోస్కోపీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది లాంచ్ చేసేటప్పుడు, ఇప్పుడేమో కామన్ అయిపోయింది లాప్రోస్కోపీ. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు రోబోటిక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, మేబీ ఒక 10-15 ఇయర్స్లో అది కూడా లాప్రోస్కోపీ లాగా అఫోర్డబుల్ రేట్స్కి వచ్చేస్తాయి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు అంటే మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఓపెన్ సర్జరీ చేస్తున్నారంటే వాళ్ళకి రావట్లేదు అని అనుకోకూడదు. ఇప్పుడు నేను యాక్చువల్లీ నా పేషెంట్స్కి చెప్పేది అదే. అది ఏంటంటే ఏదైనా టెక్నిక్ అది కంఫర్ట్ ఆఫ్ ద సర్జన్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ద పేషెంట్, ఇది ఒకటే. నేను అల్టిమేట్గా ఏంటంటే రిజల్ట్ ఈజ్ అల్టిమేట్గా ఇంపార్టెంట్. అంటే సపోజ్ మనకి ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ తీసుకోండి ఎగ్జాంపుల్ కింద. అంటే సిజేరియన్ సెక్షన్ అంటాం, అంటే పిల్లలు పుట్టినప్పుడు ఇచ్చే స్కార్ ఉంటుంది కదా, ఆ స్కార్ నుంచి యాక్చువల్లీ మన యూట్రస్ రిమూవ్ చేయవచ్చు. ఓల్డెన్ డేస్లో అంటే వెజనలిస్టెక్టమీ విహెచ్ కింద నుంచి చేసేసేవారు. కాకపోతే ఈ 2 టెక్నిక్స్ ఏంటంటే అది బ్లైండ్ టెక్నిక్ కింద నుంచి. సో ఆ తర్వాత ఏమొచ్చింది, లాప్రోస్కోపీ అసిస్టెడ్ వెజనలిస్టెక్టమీ వచ్చింది. అంటే లాప్రోస్కోపీతో కళ్ళతో చూసి కట్ చేసి తర్వాత కింద నుంచి మనం
మిగతా సర్జరీ చేస్తాం. ఇప్పుడు మన ఏంటి కంప్లీట్ గా లాప్రోస్కోపిక్, టోటల్ లాప్రోస్కోపిక్ లేకపోతే టోటల్ రోబోటిక్ హిస్టెక్టమీస్ వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్ గా. సో దీని వల్ల ఏమైందంటే స్కార్స్ అసలు ఉండట్లేదు, 2-3 ఉంటున్నాయి స్కార్స్. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే సేఫ్టీ. అంటే ఇన్ని పద్ధతులు ఉన్నాయి, ఇందులో చెప్తే సేఫెస్ట్ ఎప్పటికైనా ఓపెన్ లో చేసిన సిజేరియన్ సెక్షన్ స్కార్ సేఫెస్ట్. ఎందుకంటే మన కళ్ళతో చూస్తున్నాము, చేతితో మనం దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. నో అంటే అక్కడ చేతితో మనం బ్లాడర్ ని సెపరేట్ అంటే క్లియర్ గా డిఫరెన్షియేట్ చేయగలుగుతాము. కింద సేఫ్టీ ప్రోటోకాల్ ప్రకారం అన్ని టెస్టులు మనం చేతితో చూస్తాం కాబట్టి 100% సేఫ్. లాప్రోస్కోపీ తర్వాత రోబోటిక్ లో మనకి తెలియని ఏరియాస్ ఉంటాయి. అంటే ఫోకస్ అంతా మన యూట్రస్ మీద ఉంటుంది, పక్కన ఉన్న సరౌండింగ్ స్ట్రక్చర్ మీద ఫోకస్ ఉండదు. ఉన్నప్పుడు ఏదైనా థర్మల్ ఇంజరీయో లేకపోతే ఏదైనా ఇంజరీ జరిగింది అనుకోండి, ఆ ఫోకస్ మనకి తెలియదు. సో పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత మనకే బయటపడతా ఉంటాయి. సో అది యూజువల్ గా మనం పేషెంట్ కి చెప్పేటప్పుడు ఇవన్నీ లెక్కలకు రావు. అంటే 90% మన సక్సెస్ అయిపోతాయి లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ. బట్ స్టిల్ ఒక 1-5% ఛాన్సెస్ ఇలాంటి జరిగే ఉంటాయి. కానీ ఈ జరిగినప్పుడు మనం కరెక్ట్ గా డిసైడ్ చేసుకోవాలి. సో అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా అంటే ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు హ్యాపీగా అదే సిజేరియన్ స్కార్లు ఉన్న యూట్రస్ తీసేస్తే అయిపోను కదా అని చాలా మంది సర్జన్స్ కి అనిపిస్తుంటుంది. కానీ టెక్నాలజీని మనం ఆపలేము. పెయిన్ ని అంటే ఒకరికి జరిగిందని 90% అందరికీ పెయిన్ ఇవ్వాలని లేదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది టీమ్, డాక్టర్, పేషెంట్ ప్రిఫరెన్స్, పేషెంట్ యాక్సెప్టెన్స్. అందరికీ అంటే ఒక టెక్నాలజీ వచ్చింది కదా అని పుష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో రోబోట్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా రోబోట్ చేస్తేనే బాగవుతుంది అని పుష్ చేయడం కరెక్ట్ కాదు. ఆప్షన్స్ ఇవ్వాలి. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒకటి అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ ని చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తే బెటర్. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ కూడా అదే మనకి కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి రోబోటిక్ సర్జరీకి వెళ్ళిపోతాము అని అడుగుతారేమో కదండి, వాళ్ళు కూడా అడుగుతారా? అడుగుతారు. అంటే మనం ఇప్పుడు ఈ రోబోటిక్ అన్నది కొత్త ఎక్విప్మెంట్, ఒక 10 crores ఇన్వెస్ట్ చేస్తే గానీ ఎక్విప్మెంట్ రావట్లేదు. సో దాని మీద ఎంతమందికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే లైవ్ గా దాని మీద వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది డాక్టర్స్ ఉంటారు. సో ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఇప్పుడు సపోజ్ నేనున్నప్పుడు రోబోటిక్ ట్రైనింగ్ లేదు, కాకపోతే ఇప్పుడు రోబోటిక్ మేము ట్రైన్ అవుతున్నాం. సో మాకేంటంటే ఇప్పుడు ఒక ఏంటి సపోజ్ ఇప్పుడు నా దగ్గర మారుతి కార్ ఉంది అనుకోండి, నేను డ్రైవ్ చేయగలుగుతున్నాను. రేపొద్దున బెంజ్ ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ డ్రైవ్ చేస్తాను. సో ఇట్స్ అబౌట్ ది అవైలబిలిటీ. అంటే అవైలబుల్ గా బెంచ్ కార్ నా దగ్గర ఉంది అంటే, రోబోట్ ఉంది అంటే నేను డ్రైవ్ చేస్తాను, మేము చేస్తాం సర్జరీ. కానీ దాని కాస్ట్ 10 కోట్లు పెట్టి ఎవరు తీసుకొస్తారు అన్నది పాయింట్ ఇప్పుడు. సో నంబర్ ఆఫ్ రోబోట్లు పెరిగి నంబర్ ఆఫ్ సర్జరీస్ పెరిగాయి అనుకోండి, సేఫ్టీ లెవెల్స్ కూడా పెరుగుతుంది. అల్టిమేట్ గా అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో రోబోటిక్ ది అవైలబిలిటీ లేదు, ఎక్కడికో పెద్ద సిటీకి వెళ్తే అది ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే అంటే ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి చేంజ్ చేసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? అంతలా చేయక్కర్లేకుండానే మామూలు సర్జరీ చేసినా కూడా కొంచెం తేడాతోటి రికవరీ సేమ్ ఉంటది అంటారు. అంటే నార్మల్ పబ్లిక్ ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. అదే చెప్తున్నా, ఒపీనియన్ ఆప్షన్స్ మనం పేషెంట్స్ కి ఇవ్వగలగాలి. అంటే ప్రతి దానికి ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంది. సో వాళ్ళు అవుట్వే చేసుకోవాలి. అదే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి రోబోటిక్ తోనే మీకు సక్సెస్ అవుతుందని నేను చెప్పలేను. అలా అని నువ్వు లోకల్ గా ఉండి కంప్లీట్ గా ఈ ఓపెన్ తో అవుతుందని కూడా మనం చెప్పలేము. సో ఆప్షన్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ చెప్పాలి.
దేన్ని కూడా మనం పుష్ చేయలేము. అంటే ఇప్పుడు రోబోటిక్‌నే చేయించుకోండి అని పుష్ చేయలేము. ఎందుకంటే మనం ఈ ఈ సర్జరీస్ ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాయి. కేవలం ఆ టెక్నాలజీ వచ్చింది కాబట్టి, ఆ టెక్నాలజీతోనే చేయించుకోండి అన్న ఆహ్, దాన్నేమంటారు? ఆ ఇన్ఫర్మేషన్ గాని, అక్కడున్న క్లినీషియన్‌తో ఉన్న ర్యాపో గాని మనకుండదు. సో, మనం అది జడ్జ్ చేసి చెప్పలేం. ఇట్స్ పేషెంట్ చాయిస్, పేషెంట్ డిసిషన్. కానీ ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద ఏదైతే ఈ ఈ టూల్ ఏదైతే రోబో అండ్ టూల్ ఎప్పుడైతే ఉన్నాయో మనం ఇప్పుడు చూస్తుందంటే ఎక్కువ పెద్ద కార్పొరేట్ సెక్టర్స్‌లోనే ఉంటున్నాయి. కొన్ని చోట్ల రోబోట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను టాటాలో గాని, లేకపోతే ఎయిమ్స్‌లో చూసాను సెంట్రల్ గవర్నమెంట్. థొరాసిక్ సర్జరీ గాని, పెల్విక్ సర్జరీస్ చేసినప్పుడు నిజంగా రోబోటిక్ ఈస్ ది చాయిస్. అంటే చేయించుకుంటే రోబోలోనే చేయించుకోవాలి. అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా మేము రికమెండ్ చేస్తాం. ఇప్పుడు ప్రోస్టేట్‌కి చేయాలనుకోండి, రోబో ఈస్ ది బెస్ట్ అన్నమాట. ఇంక మేము ఓపెన్ చేయడం మానేసాం ప్రోస్టేట్ సర్జరీస్. ఓకే. ఓకే. అలాగే వాట్స్ లంగ్ కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు, రోబో ద్వారా చేసుకోవచ్చు. కానీ ఈ యూరాలజీకి సంబంధించిన ప్రోస్టేట్ మాత్రం ఖచ్చితంగా రోబోటిక్‌లో చేస్తే రిజల్ట్స్ చాలా బాగున్నాయి. కానీ చిన్న చిన్న వాటికి హిస్టెక్టమీస్‌కి హ్మ్. అంటే రోబోకి వెళ్ళి చేయించుకోవాలని పుష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అది సింపుల్‌గా సిజేరియన్‌తో కూడా చేసుకోవచ్చు, లాప్రోస్కోపీతో కూడా చేసుకోవచ్చు. రిజల్ట్స్ అన్నిటికి సేమే. ఏమి తేడా ఉండదు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీకు ఇంకా వేరే ఏమైనా క్వెషన్స్ ఉంటే ముందుగానే చెప్పినట్టు కామెంట్ సెక్షన్‌లో యాడ్ చేయొచ్చు. అలాగే ట్రీట్మెంట్ అడిగేయకండి కామెంట్ సెక్షన్‌లో. క్యాన్సర్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. పేషెంట్‌ని చూడకుండా ట్రీట్మెంట్ ఒక మాటతోటి చెప్పేయలేరు. నేను ప్రతి కామెంట్ డాక్టర్ గారికి పంపిస్తూ ఉంటాను. సో, మీరు ఒకవేళ మీకేదైనా నిజంగా మీ బాడీలో చేంజెస్ వస్తున్నాయి, ఎలాంటి అనుమానాలుంటే మీరు దగ్గరలో ఉంటే కాకినాడలో ఉంటారు ప్రషోభ్ గారు. కాకినాడలో దగ్గరలో ఉంటే వచ్చి చూపించుకోండి. లేకపోతే అక్కడ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్స్, ఎలాంటి డాక్టర్స్ చూడొచ్చు అన్న సజెషన్ వరకు అయితే డాక్టర్ గారు ఇవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్ ప్రషోభ్ గారు. థ్యాంక్ యూ.